హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా మార్నింగ్ మేము పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి. ఈరోజు స్పెషల్ కాబట్టి అంటే డైలీ చేస్తాము అండ్ ఈరోజు కొంచెం స్పెషల్గా చేస్తాము. ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ చేస్తాను. అమ్మవారు చూసారా ఎంత కలగా ఉన్నారో. ఇంకా ఈ రోజు అయితే మా అమ్మ నాన్నది పెళ్లి రోజు అనమాట. మీ అందరూ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇంకా ఇంకా పూజ అయిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గోధుమ పిండి అలాగే శనగపిండితో కలిపి మిక్స్ చేసి దోస అయితే చేసింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఈసారి అయితే రెసిపీ కూడా పెడతాను. ఇంకా ఆ తర్వాత ఇక డాడీ బొప్పాయి పండు అయితే తీసుకొచ్చారు మా తోటలో నుంచి. అదైతే కట్ చేస్తున్నాను. ఇంకా బొప్పాయి పండు చాలా అంటే చాలా తీగుందండి. అసలు ఎంత బాగుందో. ఇలాగా అంటే ఒక హాఫ్ అయితే అమ్మ నేను తిన్నాము. ఇంకా ఒక హాఫ్ అయితే డాడీ వాళ్ళకైతే ఉంచాము. ఇదైతే ఒక హాఫ్ అండి. అమ్మ నేను కూడా ఇలాగ బాక్స్‌లో వేసుకొని తిన్నామనమాట. డాడీ వాళ్ళు బయటకు వెళ్లారు కాబట్టి వచ్చాక తింటారని ఈ బాక్స్‌లో వేసి అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇంక ఇక్కడైతే నేను తింటున్నాననమాట. చాలా అంటే చాలా స్వీట్‌గా ఉంది. కొన్ని తినేసరికి నాకైతే ఇంక తినబుద్ధి అవ్వలేదు. చాలా అంటే చాలా స్వీట్‌గా ఉన్నాయండి. ఇంకా అమ్మకిచ్చేసి నేనైతే తినేసాను. ఇంకా మ్యారేజ్ డేకి అయితే మా డాడీ కొత్త గ్యాస్ స్టవ్ అయితే గిఫ్ట్ ఇచ్చాడనమాట. పాత గ్యాస్ స్టవ్ అయితే చాలా బాగుంది. కానీ ఏంటంటే దానికి మంట సరిగ్గా రావట్లేదండి. అలాగే లీక్ అయిపోతుంది గ్యాస్ అనేది. ఇంకా అందుకని మొత్తం చేంజ్ చేసి ఇదైతే తీసుకున్నారు డాడీ. కొత్త స్టవ్ అయితే తీసుకున్నారు. ఇంకా కాకపోతే మాకైతే అది ఇవ్వడం ఇష్టం లేదు. అంటే తిరుగుతారు కదండి బైక్స్ మీద చాలా మంది రిపేర్ చేస్తామని తిరుగుతారు కదా, వాళ్ళ కోసం చాలా వెయిట్ చేసామండి. చాలా వస్తారు వస్తారు అనుకొని. ఇంకా మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము తీసుకున్నాక ఆ రోజు వచ్చారు. అమ్మ అయితే ఫస్ట్ స్వీట్ చేసిందండి, ఆ తర్వాత ఇవన్నీ చేసింది. ఇంకా ఆ రోజైతే చికెన్ ఫ్రై అలాగే చికెన్ కర్రీ రైస్‌తో అయితే చేసింది సింపుల్‌గా. అమ్మ అయితే నాన్ వెజ్ తినదండి. అమ్మ ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి ఆ రోజు నేను కూడా పూజ చేసుకున్నాను. అందుకని అమ్మ నేను పన్నీర్ కర్రీ అయితే చేసుకున్నాము. ఇంకా ఇక్కడైతే నేను ఒకసారి చూసాకొచ్చాను కర్రీ ఎలా ఉందా అని. ఇంకా ఒకసారి మిక్స్ చేద్దామని అయితే వచ్చాను. ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా మీకు అర్థమయ్యేలాగానే వీడియో షూట్ చేశానండి. ఇక్కడైతే నేను మొత్తం మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి ప్లేట్ అయితే వేసేసాను. ఇంకా తర్వాత మా అమ్మ ఇంకా చికెన్ ఉడకాకైతే వచ్చి మళ్ళీ ఒకసారి కలుపుతుంది. నేను ఇక్కడ నుంచి డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. నన్ను కొంచెం మోటివేషన్ మీ ఇంట అమ్మాయి అనుకోని కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇంకా బాగా చేయగలనని నా నమ్మకం అండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేసి చెప్పండి. అంటే ఒకసారి ఎలా అంటే టైలరింగ్ వీడియోస్ అన్నా, కుకింగ్ వీడియోస్ అన్నా, మేము పూజలు కూడా బాగానే చేస్తాం. కానీ నేను ఎప్పుడు కూడా ఎక్కువగా అప్లోడ్ చేయను. అప్పుడప్పుడు సాటర్డే అలా అప్పుడైతే అప్లోడ్ చేస్తాను. మీకు పూజ వీడియోస్‌లో ఏదైనా క్లారిటీ కావాలన్నా, పూజ వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. తప్పకుండా పెడతామండి. మేము టెంపుల్స్‌కి వెళ్తాం డైలీ. సో, అవి కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా రాబోయేది ఆషాఢ మాసం కాబట్టి, ఇంకా ఆషాఢ మాసంలో మనకి ముఖ్యమైనది ఒక స్పెషల్ ఆహ్, కూడా ఉంది. అప్పుడే చెప్పాలనుకోవట్లేదండి. ఆ స్పెషల్ ఏంటో. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే బాగా జరిగింది మా ఆషాఢ మాసం అయితే. అది మర్చిపోలేనిది. ఈ ఇయర్ కూడా అంతే బాగా ఆషాఢ మాసం చేసుకోవాలైతే కోరుకుంటున్నాము. అది త్వరలోనే చెప్తాను. ఇంకా ఈరోజు అనుకున్నాను గట్టిగా, ఈరోజు వీడియో అప్లోడ్ చేయాలి అని. ఇంకా గట్టిగానే వీడియో అయితే ఎడిటింగ్ చేసుకుంటున్నాను. ఇంకోటేంటంటే మా అమ్మ వాళ్ళ మ్యారేజ్ డే అయితే జూన్ 22 అనమాట. ఇంకా నేనైతే అప్లోడ్ చేసేది జూలై 7th అనమాట. ఐఎమ్ వెరీ సారీ అండి. కొన్ని కొన్ని ఇలా కొంచెం మిస్ మ్యాచ్ అవుతున్నాయి. నేను అనుకున్న టైం అసలు అప్లోడ్ చేయలేకపోతున్నా. ఇంక నేను ఎగ్జాంపుల్‌కి నేను మొన్న ఒకసారి తిరుపతి వీడియో అయితే పెట్టానండి. తిరుపతి వెళ్తున్నాము. అది ఒక పార్ట్ 2 దాకా పెట్టాననుకుంటా. సో, 3ది నేను పెడతాను ఆర్ 2దో ఎలాగో నేను నెక్స్ట్ డే పెడతానని ఇప్పటి వరకు పెట్టలేదు. అది మే 2న మేము తిరుపతి వెళ్ళింది. అంటే ద్వారక తిరుమల వెళ్ళింది. సో, పెడదాం పెడదాం అనుకుంటుండే అంటే నేను దాంట్లో ఒక మిస్టేక్ ఉందండి. నేను మొత్తం ఎడిట్ చేసుకొని ఉంచుకున్నాను. వాయిస్ ఓవర్ కూడా ఇచ్చుకున్నా. ఏమైందంటే అది వీడియో డిలీట్ అయిపోయింది. నేను ఎడిటింగ్ చేసుకున్నది. అసలు నాకు ఎంత బాధ అనిపించిందంటే నేను బాగా ఎడిటింగ్ చేసుకున్నాను. వీడియోను అయితే అది పోయింది. తర్వాత వారాహి అమ్మది పార్ట్ 1, పార్ట్ 2 అలా పెడుతున్నా కదా! లాస్ట్ పార్ట్
అంటే వారాహి అమ్మ టెంపుల్ కి వెళ్ళామన్నది అప్లోడ్ చేద్దాము అని మొత్తం ఎడిట్ చేసుకొని నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అంతా రెడీగా ఉంటే ఆ రోజు ఏమైందంటే ఆ రోజు కూడా డిలీట్ అయిపోయింది. ఆ రోజు అసలు యాపే పనిచేయలేదు, ఎడిటింగ్ యాప్. అసలు నాకు ఏంటి ఇలా అయింది, చాలా బాధ అనిపించింది. ఇంకా తర్వాత నేను ఎడిటింగ్ చేద్దాం అంటేనే నాకు అసలు కుదరట్లేదు. ఎలా ఎలా అనుకుంటా ఇక్కడ దాకా వచ్చేసిందండి. ఇంకా వారాహి అమ్మ దగ్గరికి అంటే టెంపుల్ కి వెళ్ళి మేము జనవరి 23 ఆర్ 28 ఆ టైంలో వెళ్ళాము. ఇప్పటికి 7th మంత్ కూడా వచ్చేసింది. నేను ఆ part 3 ఆర్ part 4 నేను ఇంకా అప్లోడ్ చేయలేదు. నాకు ఇంకా అది ఇంకా గుర్తుంటూనే ఉంటుంది. బట్ ఎడిటింగ్ చేయాలంటే అది లాస్ట్ వరకు వెళ్ళాలి. బట్ నేను ట్రై చేస్తానండి. ఎలాగైనా ఆ షార్ట్ అనేది మీకు ఎప్పటికైనా వస్తది. ఇంక ఇక్కడైతే మా కోళ్ళన్నిటికి కూడా వాటర్ పెట్టేసాను. అవి ఎలా తాగుతున్నాయని చెప్పాను. ఇంకా కోళ్ళ మీద వేసినవి అయితే బ్లూ కవర్స్ అండి. ఆ కవర్స్ వర్షాకాలం వచ్చేసింది కదండి. ఇంకా వర్షాలు కురిసినప్పుడు పడకుండా ఉండడానికి అయితే అవి తీసుకొచ్చారు డాడీ. ఇక్కడైతే కర్రీస్ అన్ని అయిపోయినాయండి. ఇంకా అమ్మ అయితే మొత్తం కొంచెం చల్లారాక బౌల్స్ లో అయితే వేసేసింది. ఇదైతే చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై కూడా చూపించేసా కదా. ఇంకా ఇవన్నీ కూడా ఇలా బౌల్స్ లో అయితే వేసేసింది. ఇంకా డాడీ వాళ్ళు అయితే కర్రీ చాలా బాగుంది అన్నారు. ఇంకా ఆ తర్వాత మేమైతే పన్నీర్ కర్రీ కూడా చేసుకున్నాం, తినేసాము. అది ఏం వీడియో తీయలేదు, ఇంకా చూపించలేదు కూడా. ఇంకా డాడీ అయితే ఈవినింగ్ ఇలా మా అమ్మకి శారీ అలాగే స్వీట్స్ తీసుకొచ్చారు. ఇక డాడీ అయితే మోతీచూర్ లడ్డూలు అయితే ఇంక నా కోసం స్పెషల్ గా తీసుకొచ్చాడు అనమాట. నాకు చాలా ఇష్టం అండి ఆ లడ్డూస్ అంటే. ఇంకా ఫ్రెష్ నేనైతే అవి తీసుకొచ్చాడు. మా అమ్మ కలాకండ ఇష్టం అని అది తీసుకొచ్చాడు. ఇంకా అందరం కలిసి తినేసాము. ఇంకా డాడీ అయితే గిఫ్ట్ గా అంటే శారీ అయితే ఇచ్చారు. అమ్మకైతే లైట్ కలర్స్ అంటే చాలా బాగా ఇష్టం, అందుకని ఈ కలర్ లో తీసుకున్నారనమాట డాడీ. సింపుల్ గా జార్జ్ శారీ లాగా ఉంది, సిల్క్ శారీ. ఇక్కడైతే అమ్మని శారీ చూపించమ్మా అంటే చూపిస్తుంది అనమాట. ఆమెకి ఎక్కువ ఇలా సింపుల్ శారీస్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇక డాడీ ఈ శారీ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ పూలు కూడా తీసుకొచ్చారు డాడీ. ఇంకా పూలన్నీ దేవుడికే, మా అమ్మ అయితే పెట్టుకోదు. ఇంకా నేను ఫోర్ చేశాను అనమాట, డాడీ పూలు తీసుకురా దేవుడికి పెట్టాలంటే ఇంకా ఒక క్లిప్ కోసం ఇంకా అవన్నీ అక్కడ పెట్టమంటే మా అమ్మ అయితే పెట్టింది వీడియో క్లిప్ కోసం. సో ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఎలా ఉందని కామెంట్ చేయండి అండ్ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి. బాయ్.